ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీని అండ్ వాళ్ళ టాప్ లీడర్షిప్ అంతటిని కూడా జస్ట్ ఒక 60 సెకండ్ విండోలో ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఫినిష్ చేసిందని చెప్పి ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతుంది. అయితే ఇందులో నిజమేంతో ఇప్పుడు చూద్దాం. వరల్డ్ లోనే బెస్ట్ ఎయిర్ స్ట్రైక్ క్యాపబిలిటీస్ ఉన్న దేశాలు యుఎస్ అండ్ ఇజ్రాయెల్. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టార్గెట్ ఎక్కడ ఉందో ఖచ్చితంగా తెలియడం. సో దాని వెనుకున్న అసలు మాస్టర్ మైండే మొసాద్. ఈ మొసాద్ పవర్ ఏంటంటే ఇప్పుడు ఇంటర్నెట్ లో ఒక సామెత బాగా ఫేమస్ అవుతుంది. ఒక రూమ్ లో గానీ ముగ్గురు ఇరాన్ ఆఫీసర్లు మీట్ అయితే అందులో ఒకటి ఖచ్చితంగా మొసాద్ ఏజెంట్ అయి ఉంటాడని చెప్పడానికి 60 సెకండ్స్ లోనే ఎలిమినేట్ చేశారంటున్నారు గానీ నిజానికి స్టోరీ 2001లో స్టార్ట్ అయింది. అప్పటి ఇజ్రాయెల్ పిఎం ఏరియల్ షారోన్ మొసాద్ చీఫ్ మియార్ దగాన్కి ఒకటే ఆర్డర్ వేశారు, ఇకపై ఫోకస్ అంతా ఇరాన్ మీదే ఉండాలని. అలా 20 ఏళ్లుగా మొసాద్ చేసిన గ్రౌండ్ వర్క్ 2023 హమాస్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ మీద అటాక్ చేసిందో అప్పటి నుండి యాక్టివేట్ అయింది. అండ్ ఈ ఆపరేషన్ లో మొసాద్ చేసిన పనిని ప్రపంచం ఇప్పటికొచ్చి ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఇరాన్ తన సొంత ప్రజలను కంట్రోల్ చేయడానికి వాడుతున్న మెషినరీనే మొసాద్ రివర్స్ లో వాడింది. మొసాద్ ఇరాన్ యొక్క ట్రాఫిక్ కెమెరా నెట్వర్క్ సీసీటీవీ ఫుటేజ్ ని ఏళ్ల తరబడి హ్యాక్ చేస్తూనే ఉంది. ఈ డేటాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రాసెస్ చేసి ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ అనాలిసిస్ చేశారు. అంటే ఏ లీడర్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఎప్పుడు వెళ్తున్నాడు, వాళ్ళ సెక్యూరిటీ మూవ్మెంట్స్ ఏంటి, ప్రతిదీ కూడా పిన్ టు పిన్ స్టడీ చేశారు. ఫైనల్లీ ఫిబ్రవరి 28 శనివారం ఉదయం అయాతుల్లా అలీ ఖమేనీతో పాటు సీనియర్ లీడర్స్ అందరూ ఒక మీటింగ్ లో ఉన్నారని గ్రౌండ్ మీద ఉన్న మొసాద్ ఏజెంట్స్ కన్ఫర్మ్ చేశారు. అంతే, ఇన్ఫర్మేషన్ రాగానే ఇజ్రాయెలీ జెట్స్ నుంచి 30కి పైగా గైడెడ్ మిసైల్స్ దూసుకు వెళ్లాయి. ఇందులో 1000 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్స్ ని కూడా పేల్చేసే లాంగ్ రేంజ్ స్పారో వేరియంట్స్ కూడా ఉన్నాయి. అంటే జస్ట్ 60 సెకండ్ల టైం లైన్ లో అయాతుల్లా ఖొమైనీతో పాటు 40 మంది టాప్ లీడర్స్ ని ఎలిమినేట్ చేశారు. అండ్ ఇది మోడర్న్ ఇంటెలిజెన్స్ హిస్టరీలో మోస్ట్ ప్రిసైజ్ స్ట్రైక్ ఆపరేషన్స్ లో ఒకటిగా చెప్పబడుతుంది.